నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. జూన్ 1వ తేదీ సాయంత్రం కన్యాకుమారి పర్యటన ముగిసిన ప్రధాని మోడీ. విదేశీ పర్యటన ముగించుకుని స్వస్థానానికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేంద్రం నుంచి వచ్చిన నిధులు దారి మళ్లాయని మండిపడ్డ దగ్గుపాటి పురంధరేశ్వరి. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వస్థలానికి చేరుకున్నారు. తెల్లవారుజాము 4 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. పలువురు మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలు, ముఖ్య నాయకులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామం ఆవచెరువులో విచ్చలవిడిగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. 1000 క్యూబిక్ మీటర్లు తవ్వుకునే అనుమతి పొంది 50,000 క్యూబిక్ మీటర్ల పైచిలుకు తవ్వేస్తున్నారు. దీని పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో కాంట్రాక్టర్ తనకు తోచిన రీతిలో దోచుకుంటున్నారు. 1000 యూనిట్లకు 20 రోజులు పొందిన కాంట్రాక్టర్ రోజుకు 12 యూనిట్ల వరకు మట్టిని పోగేస్తున్నారు. 6 చోట్ల 5 జేసీబీలు, ఒక ఇటాచీ, 200 భారీ మిషన్ తో తవ్వకాలు సాగిస్తున్నారు. 23 టిప్పర్లు, 200 ట్రాక్టర్లతో రవాణా జరుగుతున్న అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అధికారుల లెక్కల ప్రకారం యూనిట్ 300 చొప్పున 6 యూనిట్లకు 1800కి మట్టిని అమ్మాలి. ఇలా కాకుండా లారీ మట్టిని 6,500 రూపాయలకు అమ్ముతున్నట్లు కొనుగోలు చేస్తున్న రైతులు, ఇటుక బట్టి యజమానులు లబోదిబో అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద మెమోరియల్ లో ధ్యానం చేస్తున్నారు. తొలుత స్వామి వివేకానంద మెమోరియల్ కు వెళ్లారు. అనంతరం శ్రీ పాద మండపంలో భగవతి అమ్మవారి పాదముద్రలకు పుష్పాభిషేకం చేశారు. స్మారక మండపంలో ఉన్న ధ్యాన మందిరంలో సంప్రదాయాల వస్త్రాలు ధరించి ధ్యానంలో నిమగ్నమయ్యారు. జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ప్రధాని కన్యాకుమారిలోనే ఉండనున్నారని అధికారులు తెలిపారు.
పరిస్థితి ఆందోళనగా ఉందని, నా దగ్గర ఉన్న సమాచారాన్ని అవగాహనతో ప్రజల ముందుంచడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు తెచ్చిందని ఆమె ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు అందించాలని కోరారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు దారి మళ్లాయని మండిపడ్డారు. మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా చూపి అప్పులు చేశారని ఫైర్ అయ్యారు. తెలియజేస్తున్నాను. ఇవాళ గవర్నర్ గారిని కలవటం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో కూడా ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో నాకున్నటువంటి సమాచారం మేరకు, నా అవగాహన మేరకు ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు మేము చాలా కాలం నుండి ప్రజలకి తెలియజేయడం జరుగుతూ వస్తున్నటువంటి విషయం. ఆ సందర్భంలోనే ఆర్బీఐ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తుల్ని సైతం తనఖా పెట్టి, అంటే మనందరికీ తెలుసు, మన సెక్రటేరియట్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తెచ్చారు, అదే విధంగా కార్పొరేషన్ ని నెలకొల్పి, ఆదాయం లేనటువంటి కార్పొరేషన్లు నెలకొల్పి ఆ కార్పొరేషన్ పేరున అప్పులు తీసుకుని వచ్చి, అదేంటంటే నిస్సిగ్గుగా ఈ కార్పొరేషన్లు చేసినటువంటి అప్పులు మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రభుత్వం బుకాయించడం. దీనికి తోడు ఏదైతే ఈ అప్పులు చేసి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, వారికి సైతం జీతాలు ఇవ్వకపోవడం, వారికి పెన్షన్స్ ఇవ్వకపోవడం సకాలంలో, అందులోనూ టెండర్స్ ఫ్లోట్ చేసిన తర్వాత పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారు వారికి సైతం బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడం, ఇప్పటి వరకు కూడా వారికి బిల్లులు ఇవ్వలేదు సవ్యంగా. ఆ నేపథ్యంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రామాలకి నేరుగా వనరులు అందించాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో సైతం గ్రామీణాభివృద్ధిని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసినటువంటి విషయం మరి ప్రజలందరికీ తెలుసు. చాలా మంది సర్పంచులు కూడా ఎప్పుడైతే వారికి వెచ్చించినటువంటి డబ్బులు రాలేదో, బిల్లులు రాలేదో ప్రభుత్వం నుండి, వారు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యం. కనుక ఇవన్నీ ఏదైతే అప్పులు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం, ఈ అప్పులు మరియు దాని మీద వడ్డీ తడిసి మోపుడైనటువంటి సందర్భంలో నేను ఇందాక చెప్పినట్లుగా కనీసం ప్రభుత్వ ఉద్యోగులకి సైతం న్యాయం చేయలేనటువంటి పరిస్థితిని రాష్ట్రంలో మనమందరం కూడా చూసామని చెప్పి మీ అందరికీ కూడా అనేక సందర్భాలు మీ మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మేము పదే పదే తెలియజేస్తూ వస్తున్నటువంటి విషయం. అసలు మనం అందరం కూడా సిగ్గుపడవలసినటువంటి విషయం ఏమిటంటే, ఏదైతే మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం ఉంటుందో, అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి ఆదాయాన్ని పూచికత్తుగా చూపించి, అంటే ఒకానొక సందర్భంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రజల వద్దకి 2019 సంవత్సరానికి ముందు, ఎన్నికలకి ముందు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మేము దశల వారీగా మద్యపాన నిషేధాన్ని తీసుకుని వస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని చూపి దాని మీద కూడా అప్పులు చేసినటువంటి విషయం ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుంది అని చెప్పి ఒక మహిళగా నేనైతే భావించడం లేదు. ఎట్టకేలకు గౌరవంగా ఉద్యోగ విరమణ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఏబీవి సాయంత్రానికి రిటైర్మెంట్ కూడా చేశారు. సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి ఎట్టకేలకు పోస్టింగ్ అందుకున్న ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. క్యాట్ ఉత్తర్వులను సమర్థిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. ఎందుకంటే ఏబీ వెంకటేశ్వరరావు మే 31 పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా పోస్టింగ్ ఇవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది. విజయవాడలోని ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ లో ఏబీ వెంకటేశ్వరరావు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రానికి అదే హోదాలో గౌరవప్రదంగా ఉద్యోగ విరమణ చేశారు. పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, టీడీపీ నేతలు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావు సీనియారిటీ పరంగా ప్రస్తుతం పోలీస్ శాఖలో డీజీ ర్యాంక్ లో ఉన్నారు. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఆయన పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో వైసీపీ సర్కార్ ఆయనపై 2 పర్యాయాలు సస్పెన్షన్ విధించింది. ఈ క్రమంలో ఏబీ పట్టు విడవకుండా న్యాయ పోరాటం సాగించారు.
ఆయన న్యాయ పోరాటం ఫలించి క్యాట్ త్వరలపై తాము జోక్యం చేసుకోబోమని ఏపీ హైకోర్టు స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వక తప్పలేదు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజ నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో మే 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాం. ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మహాపర్వదినం సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం. ఎండ తీవ్రతను తట్టుకునేలాగా కూలర్స్ మరియు భక్తులకి మజ్జిగ చలివేంద్రం, ఉచిత ప్రసాదం, అదేవిధంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈరోజు ఉదయం 10 గంటల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. భక్తులు ఎంతమంది వచ్చినా సరే శ్రీ స్వామివారి ప్రసాదం, అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ముఖ్యంగా డిఎస్పీ గారైన జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, జంగారెడ్డిగూడెం సిఏ, లక్కవరం ఎస్ఐ వీళ్ళందరూ పోలీసు బందోబస్తు కూడా ఇచ్చి ఉన్నారు. పోలీసు వారి పర్యవేక్షణలో ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. నిన్న జంగారెడ్డిగూడెం సిఏ పి రాజేష్ గారు వచ్చి ఈ ఉత్సవ ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా చూసి వెళ్ళారు. ఈరోజు ఉదయం నుండే పోలీస్ సిబ్బంది కూడా ఈ దేవాలయం దగ్గర ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కావున భక్తులు 50 మంది శ్రీ హనుమాన్ జయంతి మహాపర్వదినం సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించి అన్నప్రసాదం కూడా స్వీకరించాలని కోరుతున్నాం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా దేవాలయం అంతా విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై హనుమాన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ 1వ తేదీ సాయంత్రం కన్యాకుమారి పర్యటన ముగిసిన ప్రధాని మోడీ. విదేశీ పర్యటన ముగించుకుని స్వస్థానానికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేంద్రం నుంచి వచ్చిన నిధులు దారి మళ్లాయని మండిపడ్డ దగ్గుపాటి పురంధరేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.